హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. టైం అయితే మార్నింగ్ 8 to 11:30 వరకు షూట్ చేశాను. ఆ గ్యాప్లో నేను ఏం వంట చేశాను, ఏమేమి పనులు చేశాను అనేది కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఫస్ట్ రైస్ గడిగి పక్కన పెట్టాను. ఖచ్చితంగా అయితే హాఫ్ అన్ అవర్ నానాల్సిందే. ఆ గ్యాప్లో నేనైతే పచ్చిమిర్చి కడుగుతున్నాను. పచ్చడి చేయాలి అండి. ఒక 15 days అవుతుంది పచ్చిమిర్చి పచ్చడి చేయక, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి కడిగిన తర్వాత పీసెస్ లాగా కట్ చేశాను. ఇలా పీసెస్ లాగా కట్ చేసి ఇంకా వేయించితే మంచి ఈవెన్గా ఫ్రై అవుతాయి. పచ్చడి చేసిన ప్రతిసారి కూడా అలానే చేస్తూ ఉంటాను. సరే, అవైతే పక్కన పెట్టేశాను. మా అబ్బాయి ఏడుస్తుండు, చిన్న అబ్బాయి. ఆయన కొరకైతే నేను ఇంకా వేడి నీళ్ళలో పాల బాటిల్ కడిగేసి మంచిగా మరిగి అందులో ఉన్న జిడ్డంతా రిమూవ్ అవుతే స్మెల్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. వేడి నీళ్ళలో వేసి కడుగుతానండి నేను ఎప్పుడైనా సరే. ఉడికిస్తాను అంతే, ఒక 10 minutes అట్లా ఉడికిస్తే కంప్లీట్గా స్మెల్ పోయి మంచి ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. సరే, ఇక్కడైతే నేను బాటిల్ కడిగేసిన తర్వాత పక్కన పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ 40 minutes అయిపోయింది. రైస్ కడిగి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే నేను గ్యాస్ వెలిగించాను అనమాట. నిన్న స్టార్ బజార్కి వెళ్ళి రైస్ గిన్నె తీసుకొచ్చాను, స్టీల్ది. ఇప్పుడు మామూలుగా అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు కదా, ఇలాంటి స్టీల్ గిన్నెలు వాడాలి అని చెప్పేసి. రాతండి గిన్నెలు వాడకూడదు, మామూలుగా అది హెల్త్కి మంచిది కాదని చెప్తున్నారని చెప్పేసి నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకొచ్చాను. కూరకు కూడా ఒక స్టీల్ కడాయి తీసుకొచ్చానండి. ఇంకా మాడుతుంది అనుకోవద్దు, మంచిగా ఉడుకుతుంది రైస్ అయితే. నిన్న తీసుకొచ్చాను, నిన్న నైట్ వండాము, ఈరోజు మార్నింగ్ వండుతున్నాను అనమాట. ఓకే, మా అబ్బాయి ఏడుస్తుంటే తీసుకొచ్చి ఇంకా పని చేసుకుంటున్నాను నేనైతే. మా అబ్బాయి అయితే కెమెరానే చూస్తున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేయించుతున్నాను. పచ్చడి చేయక 15 days దాటిపోయింది నియర్లీ. ఇంకా చాలా బాగుంటుందండి కూరల మీద పచ్చడే, చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా చేస్తాను, నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. అంటే వీక్లీ వన్స్ అయినా చేస్తాను నేను. ఇంకా నాకు మంచిగా ఇష్టము, మంచిగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పచ్చిమిర్చి అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. మొత్తం ఘాటు వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక చూడండి పచ్చిమిర్చి వేయిస్తున్నాను, పక్కన రైస్ ఉడుకుతుంది చూడండి. ఇంకా వాటర్ కూడా పెట్టేశాను అనమాట. వాటర్ అయితే కాగుతుంది తాగడానికి. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి వేగిపోయింది కదా, ఇందులో అయితే వేసేస్తున్నాను. చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట. ఇక్కడేమో పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు తీసుకొచ్చాము నిన్న. చూడండి, కొంచెం ఎక్కువ పల్లీలు వేసి చేసుకుంటే ఇక బాగుంటుంది అండి. అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి కారం పల్లీలు అనేది. చిన్న చిన్న టిప్స్ తోటే మనకి మిస్టేక్స్ జరుగుతాయి అన్నమాట. కూర అయినా సరే ఇక మనం అంత కష్టపడి తినడానికే కదా అండి. చిన్న చిన్న అన్నీ ఫాలో చేస్తే మనకు ఎట్లా కావాలో అట్లా వస్తుంది, కూర అయినా సరే, చట్నీ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం పసుపు వేసుకుంటాను నేను. మరి పచ్చిమిర్చి అంటే వైట్గా ఉంటుంది కదా పచ్చడి, అలా కాకుండా కొంచెం ఎల్లోయిష్గా రావాలి అని చెప్పేసి లైట్ ఎల్లోయిష్గా రావడం కొరకు లైట్గా పసుపు వేస్తాను. ఇంకా నేను ఏ పని చేసినా నా దృష్టి అంతా మా అబ్బాయి మీదనే ఉంటుందండి. ఆయన కింద పడుతూ ఉంటాడు మంచం మీదకి వెళ్ళి. ఇప్పటికీ ఒక 3 times పడి ఉన్నాడు. ఉయ్యాల నుంచి 2 times పడి ఉన్నాడు. ఇంకా వేరే చిన్న మంచం నుంచి ఒక 3 times పడ్డాడండి మా అబ్బాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా ఫోకస్ మొత్తం ఆయన మీదనే ఉంటుంది, నా దృష్టి అంతా ఆయన మీదనే ఉంటుంది. ఏ పని చేసినా సరే మా అబ్బాయిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ఉంటాను. అసలు వదిలే ప్రసక్తే లేదండి, అస్సలు మర్చిపోను. ఒక్క సెకండ్ కూడా అసలు మర్చిపోయి ఉండలేను అనమాట. ఏ పని మీద ఆలోచన, అంటే ఏ పని చేస్తే అదే పని మీద ఆలోచన పెట్టుకొని నేను. ఇంకా చూడండి, మా అబ్బాయి చివరికి వచ్చేస్తున్నాడు. నేను మాత్రం ఇటు చేసుకుంటూ అటు చూస్తూ ఉన్నాను. ఇంకా ఆయననైతే వదిలేను. మా పెద్ద అబ్బాయిని కూడా అలానే చూసుకునేదాన్ని. ఇంకా అప్పుడు కూడా వీడియోస్ చేశాను కదా, అప్పంచే కదా స్టార్ట్ మా పెద్ద అబ్బాయి కాంచి. ఓకే, సరే, ఏదైనా వాళ్ళ తర్వాతనే అండి, వాళ్ళే ఇంపార్టెంట్. వాళ్ళ తర్వాతనే ఏదైనా ఎవరైనా సరే. ఇంకా మనం కూడా ఇక వాళ్ళ తర్వాతనే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మా అబ్బాయికి పాలు పోస్తున్నాను అనమాట. ఇంకే నాకు పాలు కాగబెట్టి చల్లార్చాను. బాటిల్ కూడా కడిగేసాను ఇంతకుముందు.
సరే ఈ పాలకు మూత పెట్టేసి ఒక 1-2 మినిట్స్ తర్వాత తాగిద్దామండి. పాలు పోస్తుంటే మస్తు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు మా అబ్బాయి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడండి. సరే చూసారు కదా తాగుతున్నాడు. నేను తర్వాత తాగిపిస్తా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పల్లీలు వేయించుతున్నాను. చూడండి, ఆయనకు ఒక పావు గంట లేదా 10 నిమిషాలు టైం కేటాయించాలి. అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ పల్లీలు అయితే వేగుతాయి అని చెప్పేసి నేను ఇక్కడ 2 మినిట్స్ అట్లా నిల్చున్నాను. ఇక్కడ ఏంటంటే అండి, మిడిల్లో డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ వేసి వీడియో తీస్తేనే ఇట్లా మొత్తం వస్తుంది అనమాట. అంటే నేను కూడా కనిపించడం, పిల్లలు కనిపించడం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అండి. పిల్లలు కనిపిస్తే, నేను కనిపించిన, పిల్లలు కనపడ్డా, కొంచెం మనం కనిపించుకుంటూ వీడియోలు చేస్తే కొంచెం చూసే వాళ్ళకు, చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి అంతే ఇంకా అన్నీ కనిపిస్తూ ఉంటే చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు పిల్లలైనా నేనైనా. ఇంకా మనమంతా కనిపిస్తే కొంచెం అట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా. మామూలుగా కర్రీస్ చూపించడము అంతే. అట్లా చేస్తే ఇంకేముంది, ఏమది సింపుల్ కర్రీసే కదా అని ఎవరు చూడట్లేరు. ఈ మధ్య వ్యూస్ కూడా తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు అయితే మంచిగా వచ్చేది, ఒక్కోసారి వ్యూస్ వస్తున్నాయి, ఒక్కోసారి పోతున్నాయి. ఇంకా 1 మంత్ అలా, 1 మంత్ ఇలా ఉంటుంది. సరే, ఇంకా ఏదేమైనా సరే నా ప్రయత్నాలను ఫలించే అంతవరకు చేస్తూనే ఉంటాను. ఓకే, మా అబ్బాయిని అయితే ఇంకా అక్కడ కూర్చోబెట్టేసి వచ్చి ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టాను. ఇంకా మిక్సీ పడితే మా పిల్లలు అయితే ఇద్దరు చిన్నప్పుడు మస్తు భయపడేది. మా నాన్న కూడా, మా మూను కూడా చాలా భయపడతాడండి. మిక్సీ పడితే ఏడుస్తారు వాళ్ళు ఆ సౌండ్కి. సరే, వాళ్ళని దూరంగా ఉంచేసి నేనైతే మిక్సీ పడతాను ఎప్పుడైనా సరే. ఇక్కడేమో ఇంకా నేను పచ్చడి కంప్లీట్గా గిన్నెలో వేయలేదు. ర్యామ్స్కి నిమ్మకాయ వాటర్ కావాలి, వేడి వాటర్లో నిమ్మకాయ జ్యూస్ వేసి ఇవ్వమంటే సరే అని చెప్పేసి ఇస్తున్నాను. పొద్దున్నే కాగబెట్టేశాను ఆ స్టీల్ బిందెలో వాటరు. ఇంకా అవి అయితే వేసి ఇందులో నిమ్మకాయ రసం వేసి ఆ వాటర్ పోసి ఇచ్చేస్తాను. అదొక పని అయిపోతుంది అన్నమాట. చూడండి, చాలా హెల్త్కి మంచిదండి నిమ్మకాయ రసము. ఇట్లా వేడి వాటర్లో వేసుకొని తాగేస్తే మనకి కడుపులో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది అనే ఫీలింగ్ వస్తుందండి. అది తాగుతుంటేనే వేడి వాటర్లో నిమ్మకాయ రసం వేసుకొని తాగితే అలా అనిపిస్తుంది. ఇప్పుడే మొత్తం కరిగిపోతుంది అని, అంత మెల్ట్ అవుతుంది అన్నమాట కడుపులో. ఆ ఫీలింగ్ వస్తుంది. అంతా మొత్తం బ్యాడ్ మొత్తం పోతుంది అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇంకా మంచి రిజల్టే ఉంటుంది. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మనము ఏమి తినకుండా కూడా ఉండేయొచ్చండి 1 గంట తాగేస్తే మార్నింగే. కానీ నేనైతే 1 మంత్ అయింది వేడి వాటర్ తాగక. రేపంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అదొక పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంది. అవన్నీ కాదు, పక్కన పెట్టేసి ఇంకా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి హ్యాపీగా వేడి వాటర్ తాగేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేనైతే గిన్నెలోకి చట్నీ వేసేసాను. నిన్న కొన్ని సరుకులు తీసుకొచ్చాం, పప్పులు, పల్లీలు, ఇంకా నెక్స్ట్ ఇంట్లో కావాల్సిన సరుకులు, సబ్బులు, అవి అయితే ఇందులోకి పోసేస్తున్నాను. పప్పు ఉండాలండి ఇంట్లో. కూరగాయల భోజనం అంటే ఊకే అదేనా అనిపిస్తూ ఉంటుంది, బోర్ కొడుతూ ఉంటుంది. నాకైతే కాదు, నేను ఏమున్నా వేసుకొని తినేస్తాను. ర్యామ్స్కి అయితే ఖచ్చితంగా పప్పు ఉండాలి. కూర అంటే ఆయనకు